మాట ఇస్తే మడమ తిప్పని ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆసరా 4వ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా డ్వాక్రా మహిళలకు 4వ విడత రుణమాఫీ చేశారని, ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి సంకల్పమని బాలినేని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సంక్షేమ పథకాలకు ఎక్కడా లోటు రానియకుండా చెప్పిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాలను అందిస్తుంటే ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇళ్ల పట్టాలను అందించాలని జగన్మోహన్ రెడ్డిని కోరడం జరిగిందని అన్నారు. ప్రైవేట్ స్థలాలు కొనుగోలు చేసి ఇంటి పట్టాలు అందిద్దామని జగన్ చెప్పారని తెలిపారు. నేను మీ అందరికీ చెప్పిన విధంగా ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని, నా రాజకీయ జీవితాన్ని కూడా ఫనంగా పెట్టానని గుర్తు చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టాలకు 230 కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఇంటి పట్టాల స్థలాల్లో 30 కోట్ల రూపాయలు పెట్టి మౌలిక వసతులు కల్పించేందుకు కాంట్రాక్ట్ పిలవడం జరిగిందని అన్నారు. టీడీపీ వారు దొంగ కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకుని ఆ పనులు కూడా ఆపాలని చూస్తున్నారని బాలినేని తెలిపారు. ఇంటి పట్టాల్లో ఎలాంటి పొరపాటు జరిగినా 75,000 మంది మీ ఇంటిని చుట్టుముడతారని టీడీపీ నాయకులను హెచ్చరించారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అర్హత కలిగిన ప్రతి మహిళకు ఇంటి పట్టాలను అందిస్తామన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ తెళ్ల రవికుమార్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. 4వ విడత ఆసరా ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం, సంబరాలు చేసుకుంటున్నాం. నాకైతే అర్థం కావట్లేదు, కానీ అందరిలో ఉత్సాహం కొంత తక్కువగా ఉందనిపిస్తూ ఉంది. ఏంది రుణమాఫీ అయిపోతుంది, మళ్ళీ ఏడాది వస్తుందా రాదా అని ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో నాకు డౌట్. ఏమా సంతోషంగా లేదా? మళ్ళా జగన్ రావాలా, మళ్ళా ఆసరా మళ్ళా రావాలని కోరుకోవాలా? మరి ఎన్నో పథకాలు ఈరోజు జగన్మోహన్ గారు చెప్పిన విధంగా రాష్ట్రంలో చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మ ఒడి కానీ ఇవన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వానికి చెప్పిన విధంగా పథకాలన్నీ కూడా ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అన్ని దగ్గర పట్టాలు ఇస్తుంటే ఒంగోలు కూడా గవర్నమెంట్ స్థలం కదా అని చెప్పి ఎర్రజల్ల దగ్గర ఒకే చోట 25,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము పూనుకుంటే 25,000 మందికి పట్టాలంటే ఒక పెద్ద టౌన్షిప్ అయిపోతుంది. అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ స్థలాన్ని కోర్టుకేసిన సంగతి మీ అందరికీ తెలుసు. డబ్బులు రాబోయేటప్పటికి నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, ఈ వేదిక మీద కూడా చెప్పాను, ఆ పట్టాలు డబ్బులు వచ్చి పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీద టైం అయిపోతుంది, ఇంకా డబ్బులు రాలేదని చెప్పి నేను ఒకటే చెప్పి విజయవాడలో డబ్బులు ఇస్తేనే నేను ఒంగోలు పోతాను, లేకపోతే నేను పోనని చెప్పి నేను నా రాజకీయ జీవితాన్ని బలంగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మాట ప్రకారం ఆయన 210 కోట్ల రూపాయలు డబ్బులు ఇళ్ల స్థలాలకి వేయటం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దానికి కూడా ఇప్పుడు అక్కడ రోడ్లు వేసి 15 రోజుల్లో మొత్తం రోడ్లు వేసి పట్టాలు ఫ్లాట్లు లేఅవుట్ తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. టెండర్స్ పిలవడం జరిగింది. మరి చేస్తూ ఉంటే దానికి కూడా పట్టాలు ఎక్కడ ఇస్తారో అని చెప్పి వేరే కాంట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్ని
వాళ్ళ మనుషుల్ని కాంట్రాక్ట్ చేసేదానికి ఆపించేదానికి కూడా ప్రయత్నం చేస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, ఆ రకంగా కాంట్రాక్టులని దొంగ కాంట్రాక్టులను వేపించి పోటీ వచ్చి చేపిస్తే 25,000 మందితోటి మీ ఇంటి చుట్టూ 25,000 మంది ఉంటారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 25,000 మంది వచ్చి మీ 25 × 3 ఆ కుటుంబంలో ముగ్గురు మొత్తం 75,000 మంది వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పట్టాలతో పాటు వాళ్ళకి చీరలు కూడా పెడతారని చెప్పాను. ఆ మాట ప్రకారం చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా రాని వాళ్ళు ఉంటే నాకు ఒకటే కోరిక, పట్టాలు ఇచ్చి అంతతోటి ఆగదు. 25,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అక్కడ ఒక పెద్ద కాలనీ, ఒక మంచి కాలనీ, కరెంటు, రోడ్లు అన్నీ వేసి అన్ని వసతులతోటి మీకు ఒక్కొక్కరికి అది కనీసం 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేది నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇల్లు కూడా మీరు కట్టుకుంటే కొంత డబ్బులు ఇస్తారు, లేదు మేము కట్టుకోలేమంటే ప్రభుత్వం ద్వారా కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, గుంపుగా 25,000 మందికి ఒకేసారి ఇస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీ వార్డులోకి వచ్చి మీ వార్డు ఆ వార్డులో ఎంతమందికి శాంక్షన్ అయినాయో అక్కడికే వచ్చి చీరతో పాటు పట్టాలు మీ చేతికి ఇచ్చే కార్యక్రమం ప్రతి డివిజన్లో నేనే వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నా. మాట చెప్పాను, పట్టాలు ఇవ్వకుండా పోటీ చేయనని ఆ మాట ప్రకారం మేము ఉంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ రుణం ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా మీ వాసు ఉన్నానని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నా వంతుని సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు మరి సంబరాలు, వైఎస్ఆర్ ఆసరా సంబరాలు చేసుకునే కార్యక్రమం మరి మీరు అందరూ మీతో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్కరి యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసమని మరి దాదాపుగా ఒక రాష్ట్రంలోనే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఈ రోజున 20 లక్షల ఇళ్ల వరకు కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయని అంటే మరి జగన్ అని ఇచ్చిన మాటకి ఎంత కట్టుబడి ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇవన్నీ కూడా మనం జగనన్న గురించి తీసుకున్నట్లయితే ఈరోజు మన ఒంగోలు నగరంలో, ఒంగోలు నియోజకవర్గంలో మరి మన వాసన విషయాల్లోకి తీసుకున్నట్లయితే ఎంత చెప్పినా తక్కువని చెప్పొచ్చు. 175 నియోజకవర్గాలు ఒక పక్కన ఉంటే మన యొక్క ఒంగోలు నియోజకవర్గం ఒక పక్కన ఉన్నది అంటే చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి మన నాయకుడు అట్లా కాదు, ఎనీ టైం పడుకుంటే కూడా నిద్ర లేపే సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. అంటే డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళగలిగే నాయకుడు మరి ఎవరన్నా ఉన్నారు అంటే మరి మన యొక్క వాసన ఒక్కడే చెప్తున్నాను. ఎందుకంటే అందుకనే 174 నియోజకవర్గాలు ఒకవైపు అయితే మన ఒంగోలు ఒకవైపు అని చెప్తున్నా. ఆయన బెడ్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, వెళ్ళాలంటే ఎవరైనా సరే దూసుకుపోవచ్చు. జగనన్న చెప్పినటువంటి పథకాలన్నీ కూడా మనకు రావాలన్నా మీరు మీ గ్రూపులో ఉన్న సభ్యులకి మీరు దానికి సహాయం చేయాలన్నా కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డికి మన ముఖ్యమంత్రి కావాలి, చాలా అవసరం అది అని మీరందరూ గుర్తించి అట్లానే మనకి ఇవాళ అడగగానే ఏ పనికైనా సరే ముందున్నటువంటి అన్న వాసనకి మనం ఎప్పుడు కూడా మరొక్క వారు ఎందుకు చెబుతున్నారంటే ఇటువంటి నాయకుడిని మళ్ళా మనం తెచ్చుకోలేము ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇవాళ రాజకీయాలు ఎట్లున్నాయో మీ అందరూ చూస్తున్నారు. ఆయన అర్థం అబద్ధం చెప్పలేదు, అట్లాగే ప్రతిపక్ష నాయకులు నిజం చెప్పలేరు. దీన్ని నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం. భీముడు లాంటి బలం, అర్జునుడు లాంటి పరాక్రమం, రాముడు లాంటి గుణం, శ్రీకృష్ణుడు లాంటి వ్యూహంతో ముందుకు తీసుకుపోతున్న మా వాసన్నకు 2024లో కూడా అత్యధిక మెజారిటీని కట్టబెట్టి ఇటువంటి కలియుగంలో కూడా వెతికితే రాముడు లాంటి దేవుడు ఉంటాడేమో కానీ మన వాసన్న లాంటి దేవుడు మాత్రం మనకి ఉండడు. కాబట్టి మనం ఎవ్వరం కూడా ఈ 2024లో మన వాసన్నని వదులుకోకుండా ఓటు అనే అస్త్రంతో 2024 ఎలక్షన్స్లో మనందరం కూడా వాసన్నకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని
శ్రీకాయకైకనాయకం వినాశిదేవదైత్యకం అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు 4వ విడత సంబరాలు ఈ రోజున ఒంగోలు మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అలాగే మహిళా నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మెప్మా మహిళా సంఘాల సభ్యులు 5,000 మంది ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో 4వ విడత ఆసరా డబ్బులు ఈ నెల నిన్ననే అందరి అకౌంట్లకి జమ చేయడం జరిగింది. సుమారుగా ఈ విడత 26 కోట్ల రూపాయలు మన ఒంగోలు పట్టణానికి జమ చేయడం జరిగింది. ఇది మెప్మా మహిళలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు సంబరాల కార్యక్రమాల్లో చాలా ఆనందంగా పాల్గొనడం జరిగింది. ఇదే రీతిన ప్రతి మహిళ కూడా వారి యొక్క ఆనందాన్ని పంచుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని చాలా ఉత్సాహంగా మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమం, ప్రతి ఫలం కూడా ప్రతి మహిళకు అందే విధంగా కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మెప్మా తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి మహిళకి, ప్రతి ఆర్పీకి, ప్రతి సీఓకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి